హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది సేవింగ్స్ చేద్దామని ఆశపడుతూ ఉంటారు. పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేయడం ఇప్పుడు ఎక్కడ కుదురుతుందిలే అని అనుకుంటుంటారు. కానీ కేవలం ఒక ₹2తో మీ సేవింగ్స్ స్టార్ట్ చేసి చూడండి. సంవత్సరం చివరిలో పెద్ద మొత్తంలో అమౌంట్ మీ చేతిలో ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? దాని గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకట చలపతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. చాలామందికి సేవింగ్ చేయాలి, మనకి దేనికైనా ఉపయోగపడుతుంది, మన లగ్జరీ లైఫ్కి కావచ్చు, దేనికైనా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకులే, మనం అంత పెద్ద అమౌంట్ ఇప్పుడు సేవ్ చేయలేమేమో, మనకే నిత్యావసరాలు చాలా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ₹2తో అది సాధ్యమని వింటున్నాం సార్. ఎలా సాధ్యం? మేము అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఆ సేవింగ్? అంటే సేవింగ్స్లో రెండు ఉంటాయమ్మా. ప్లాన్డ్ సేవింగ్, ఫోర్స్డ్ సేవింగ్. ఫోర్స్డ్ సేవింగ్ ఇది ద బెస్ట్ సేవింగ్ ఎప్పుడు కూడా, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. మీకు తెలియకుండా జీతం నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు తెలియదు కదా. ఇప్పుడు పిఎఫ్ ఉంటుంది, పిఎఫ్కి మీకు 10% బేసిక్లో కట్ చేస్తారు. ఇంకో 10% కట్టుకునే ఆప్షన్ ఉంది ఎంప్లాయీ. ఇంకో 10% నేను కట్టాను, నా శాలరీలో వెళ్ళిపోతుంది కదా, వచ్చింది అంతా ఖర్చు పెట్టుకుంటాను. సో రిటైర్ అయినప్పుడు అందరికీ 10 లక్షలు వస్తే పిఎఫ్ నాకు 20 వస్తుంది. అంటే ఈ ఫోర్స్డ్ సేవింగ్ అనేది శాలరీ సేవింగ్ స్కీమ్ లింక్ చేసి ఎల్ఐసి వాళ్ళు కూడా చాలా స్కీములు పెట్టారు. శాలరీ సేవింగ్ స్కీమ్కి లింక్ చేస్తే శాలరీతో పాటు ఎల్ఐసి ప్రీమియం కూడా కట్ అయిపోతుంది. విడిగా నువ్వు కట్టమంటే కట్టవు. పోయి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి చెక్ ఇచ్చి డబ్బులు కట్టి ఆన్లైన్లో కట్టి ఇవన్నీ చేయలేవు. ఇంత ప్రాసెస్ అనేది కుదరదు. అందుకనే ఈ ఫోర్స్డ్ సేవింగ్కి ఈ రోజుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రెండోది, ఈ మధ్య కాలంలో ఆర్థికంగా జనాలు చాలామంది చితికిపోయారు. కొన్ని లక్షల మంది ప్రతి జిల్లాలో, ప్రతి స్టేట్లో చితికిపోయారు. చాలా ఎఫెక్ట్ చూపించింది, చాలా ఉంది. సో వీళ్ళకి చేయాల్సిన సొల్యూషన్ ఏంటంటే ఫోర్స్డ్ సేవింగ్ చిన్న చిన్న మొత్తాలతో స్టార్ట్ చేయాలి. సపోజ్ ₹2తో ఇవాళ స్టార్ట్ చేసాం, రేపు దానికి ఇంకో ₹2 కలిపి ₹4. ఓ చిన్న హుండీ కొనుక్కొని పట్టితే పర్లేదు, దానిలో వేయడం మొదలెట్ట. ఎల్లుండి ₹6, ఇట్లా తర్వాత 8, తర్వాత 10. ₹2 యాడ్ చేసుకుంటూ పోవాలి. పోతూ ఉంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది కూడా వస్తుంది. సపోజ్ ఒక 100 రోజుల తర్వాత మనకి కదా, సో ₹252 వేయాల్సి వస్తుంది. ఉండకపోవచ్చు. నేనేమంటే నిన్నదాకా 200 వేసావు కదా, 200 వేసుకుంటున్నా. సో సంవత్సరం చివరికి వచ్చేసరికి నువ్వు తాకవు కదా. రెండోది నేనేం చెప్తానంటే, ఇది అమ్మ పేరుతో, ఇది నాన్న పేరుతో 2 హుండీలు పెట్టుకోవాలి. దీనిలో వేసేసామనుకోండి ఇక తాకం. అమ్మ పేరుతో నాన్న పేరుతో పెట్టాం కదా. కొంతమంది దేవుడి పేరుతో పెట్టి హుండీలు వేస్తారు. మా అమ్మగారు వేసేది. తిరుపతికి వెళ్ళాలా నెక్స్ట్ మంత్ అని మా నాన్నగారు చెప్తే హుండీ పెట్టి ఇప్పటి నుంచి డబ్బులు వేయడం మొదలెడుతుంది. సో ఆ రోజుకి ఎంత అయితే అంత తీసుకెళ్ళి వేసేస్తారు హుండీలో. అలాగే ఇంట్లో కూడా బిడ్డల పేరుతోనూ అమ్మా నాన్నల పేరుతోనూ హుండీలు పెట్టుకుని ₹2 పెంచుకుంటూ వస్తే అది పెద్ద మొత్తంగా అవుతుంది. సార్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మధ్యలో వేసే పరిస్థితే లేదు, ఏదో అనివార్య కారణాల వల్ల వేయలేకపోయాం, ప్లస్ దాంతోపాటు మనకు బాగా అవసరం వచ్చింది, అప్పుడు అమౌంట్ అవసరం ఉంది. బాగా అవసరం వచ్చినా కూడా నేనేం చెప్తానంటే, ఈ ఫోర్స్డ్ సేవింగ్ అమౌంట్ తాకూడదు. సపోజ్ ఒక్కసారిగా ఒక 5,000 అవసరం వచ్చింది, బయట అప్పు చేసి ఇది ఎట్లే ఉంచి ఆ అప్పు కట్టేసుకోవాలి. ఇది ఇలాగే ఉండాలి. దిస్ ఈజ్ అన్ అసెట్, దట్ ఈస్ ఎ లయబిలిటీ. లయబిలిటీ కాబట్టి మీరు కడుతుంటూ వస్తారు, అసెట్ కాబట్టి మీరు హోల్డ్ చేస్తారు. దాన్ని అలా చూడాలన్నమాట. సో ఫోర్స్డ్ సేవింగ్ ఎప్పుడు కూడా ఒక అసెట్. బయట అప్పు లయబిలిటీ, వాళ్ళు అడుగుతారు కదా, కట్టేస్తుంటాం. సో ఇది బ్రేక్ చేయకూడదు అనమాట. నా సొంత అనుభవం చెప్పాలంటే, నేను 10th క్లాస్ చదివేటప్పుడు కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేశారు ఆంధ్ర బ్యాంక్లో. అప్పుడు పక్కింట్లో ఆంధ్ర బ్యాంకు మేనేజర్ సుబ్రాజ్ గారు ఉండేవాడు చీరాల్లో, NRNPM హై స్కూల్ నేను చదివేటప్పుడు. ఆయన కిడ్నీ బ్యాంక్ ఇస్తే రోజుకు ₹10 వేయండి అనేవాడు ఆ రోజుల్లో. సో నేను ₹10 వేయడం మొదలుపెట్టాను. ఒక్కొక్క రోజు డబ్బులు ఉండేవి కాదు. మా అమ్మ, మీ అన్న మార్కెట్ నుంచి వస్తాడు, వచ్చిన డబ్బులు ఇందులో వేసారనేది. అందులో 20-30 పైసలు మిగిలితే కానీ కొరలేగా అందులో వేసేవాడు. సంవత్సరం చివరికి వచ్చేసరికి నా 10th క్లాస్ రిజల్ట్స్ రాబోయే ముందు దాంట్లో 200 అయిపోయింది. అట్లా 200 అయిపోయింది. అట్లా 200 పెడితే నాకు ఆ రోజుల్లో బ్రహ్మాండమైన వాచ్ వచ్చింది. మామూలుగా అయితే మా నాన్న కూడా కొనలేడు. మా నాన్న జీతంలో 200 వాచ్ నాకు కొనే స్తోమత కూడా లేదు. కానీ ఇలా దాచిపెట్టడం వల్లే అలా కొనగలిగాం. సో అంత ఉపయోగం. దాన్ని నేను ఒక 25 ఏళ్ళు మేనేజ్ చేశాను. అది అంత బ్రహ్మాండమైన వాచ్ అనమాట. అంటే
ఫోర్స్డ్ సేవింగ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ హ్యాబిట్ అవ్వాలి. హ్యాబిట్ అనేది అయితే సేవింగ్ అనేది మీ జీవితంలో వృధాగా ఖర్చు పెట్టరు. సో మేము చెప్తే ఎవరు చేయరు, కానీ ఒక స్టార్ట్ చేస్తే మనం ఇవాళ ₹2 వేసాం, రేపు ₹4 వేయాలి, ఎల్లుండి 6 వేయాలా, ఎల్లుండి తర్వాత 10 వేయాలా, ఇట్లా వేసుకుంటూ పోతే పొద్దున్నే అదొక హ్యాబిట్గా మారుతుంది. సో మనకి కాయిన్స్ కనిపిస్తూనే ఉంటాయి ఇంట్లో, చిల్లర ఉంటుంది, వేసుకుంటూనే పోతుండాలి. మామూలుగా రోజు 2 పెంచుకుంటూ పోతే సంవత్సరం చివరికి అది 1,33,000 అవుతుంది. 1,33,000 అవుతుంది, చాలా పెద్ద అమౌంట్. లేదా ఒక 100 రోజుల తర్వాత ఆపేసినా కూడా మీకు సుమారుగా 40,000 అవుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఈ ఫోర్స్డ్ సేవింగ్ ఒక ఏడాది తర్వాత ఆ అమౌంట్ మనం ఇంకొక పర్పస్కి ఖర్చు పెట్టచ్చు. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అంటే మనం జల్సాగా ఖర్చు పెట్టే దాంట్లో ఈ స్మాల్ అమౌంట్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది, చాలా నెగ్లిజిబుల్గా కనిపిస్తుంది. కానీ దీన్ని చేయాలి. చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ అంటే సేవింగ్స్ అనేది ఒక హ్యాబిట్గా లైఫ్లో మారుతుంది. నా లైఫ్ నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, అదొక హ్యాబిట్గా మారుతుంది. మా ఇంట్లో చాలా వస్తువులు అట్లే కొన్నాను నేను. మేబీ మనకే కంట్రోల్ వస్తుంది ఎంతవరకు వాడాలి అనే దాని మీద. అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రెండోది పిల్లలు కూడా మనల్ని ఫాలో అవుతారు. ఇంట్లో మనం చేస్తే పిల్లలు కూడా దీన్ని ఫాలో అవుతారు. రేపు వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే పాకెట్ మనీ ఏదైతుందో వాళ్ళు కూడా అందులో ₹10 మెలిచి పెట్టుకొని ట్రై చేస్తారు. అంటే ఇంట్లో బ్యాంకులుగా మేము ఏం చెప్తాం అంటే, నేను ఇంటికి విజిట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా చిల్లర డబ్బులు లేదా అక్కడ ₹10 ఇక్కడ ₹5 కనిపిస్తే మాకు ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది ఆ ఇంటి మీద. ఇంట్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మనం వెళ్ళినప్పుడు ఆ టీవీ దగ్గర ఒక ₹20 పడింది, ఇక్కడ ఒక ₹10 పడింది అంటే డిసిప్లిన్ లేదు తెలిసిపోతుంది. ఇట్లాంటి వాళ్ళ ఇళ్ళలో ఉండదు, ఈ రూపాయి దాచే వాళ్ళల్లో ఉండదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కూడా తెలియకుండా వచ్చేస్తుంది. సో ఈ ₹2 దాచుకోవడం అనేది చిన్న అమౌంట్ అయినప్పటికీ సంవత్సరం తర్వాత చూసుకుంటే మనకి పెద్ద అమౌంట్గా కనిపిస్తుంది. లేదు ఒక స్టేజ్లో ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు నేను చెప్పినట్టు అప్పు తెచ్చుకోవాలి, దీన్ని బదులు కొట్టకూడదు. దీన్ని బదులు కొట్టేస్తే పోయాయి. సో ఆ రాకుండా చూసుకోవాలన్నమాట. అక్కడ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. అక్కడ కంట్రోల్ చేసుకోగలిగితే సేవింగ్ హ్యాబిట్ కంటిన్యూ అవుతుంది. నేను కూడా మా ఫ్రెండ్స్ చూస్తాను, ఆర్టీ కడుతూ ఉంటారు, ఎమర్జెన్సీ వస్తే ఆర్టీ తీరు, ఆర్టీ కంటిన్యూ అవుతుంది 5 ఏళ్ళు. పక్కన వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఆర్టీ బ్రేక్ చేయరు. ఆర్టీ ఉంచుతారు ఎందుకు, అమ్మాయి చదువుకి అబ్బాయి పెళ్ళికి ఉంటుందని. ఆ పర్పస్ అది అలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అనమాట. సో అది లయబిలిటీ కాబట్టి కట్టేస్తాం, ఈ సేవింగ్ కాబట్టి నిల్చుకుంటాం. ఇది ఒక అసెట్ అనమాట. ఫ్యూచర్కి ఒక పర్పస్ కోసం దాచుకుంది. సో ఈ ₹2 స్కీమ్ అనేది చాలా మంచి స్కీము. చేసుకోగలిగితే సొంతంగా ఓ 2 కుండీలు పెట్టుకొని అమ్మ పేరుతో నాన్న పేరుతో పెట్టుకొని వేసుకుంటూ పోతే ఇంత తాకం, మళ్ళీ అమ్మ డబ్బులు నాన్న డబ్బులనే ఉంచుతాం కదా. లేదా నాకు బాగాలేదు అనుకుని ₹10 వేసేసేదాలు, ఇవాళ నాకు బాగాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకుని ఓ ₹100 వేసేసేయాలి. అలాగే అనుకోవాలి మనం. ఈ అలవాటు మొదలైతే, ఈ థింకింగ్ స్టార్ట్ అయితే సేవింగ్స్ అనేది మొదలవుతుంది. రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్గా ఇంకెన్ని కష్టాలు వస్తాయో చెప్పలేము. దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు. ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, మన ఫ్యూచర్ డ్రీమ్స్కి డబ్బు ఇప్పటి నుంచి దాచాలి. ఇప్పటి నుంచే దాచితేనే ఫ్యూచర్ డ్రీమ్స్ని ఒక షేప్ కన్నా తేగలుగుతాం. లేకపోతే ఫ్యూచర్ డ్రీమ్స్గానే మిగిలిపోతాయి, అదొక అసంతృప్తి మిగిలిపోతుంది. సో ఓవరాల్గా ₹2 జస్ట్ కామన్గా ఉండేదే కాబట్టి ఒక ₹2 స్టార్ట్ చేస్తే లంజమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి దేనికైనా ఉపయోగపడుతుంది. ప్లస్ అది ఒక హ్యాబిట్గా మారుతుంది, పిల్లలకు కూడా నేర్పించాలి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.